ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో టీటీడీ ఈవో తనిఖీలు, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన దిశగా చర్యలు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం, శాస్త్రోక్తంగా స్వామికి అష్టోత్తర శతకలశాభిషేకం. పుష్కరాలకు సిద్ధమవుతున్న శ్రీవారి నమూనా ఆలయం, విజయవాడలో శరవేగంగా సాగుతున్న పద్మావతి ఘాట్ పనులు. తిరుపతి కపిలతీర్థంలో పవిత్రోత్సవాలు, ఆగమోక్తంగా యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ. తిరుమలలోని పలు ప్రాంతాలలో టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు తనిఖీలు నిర్వహించారు. కళ్యాణకట్ట, పాత అన్నదాన భవనం, దివ్య దర్శనం, 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ప్రాంతాలలో పర్యటించి భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. మరింత మెరుగైన సదుపాయాలు భక్తులకు అందే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. తిరుమల దివ్యక్షేత్రం నిత్యం వేలాది మంది భక్తులతో దర్శనమిస్తుంది. సప్తగిరులు గోవిందనామస్మరణతో మారుమోగుతాయి. ఇటు రోడ్డు మార్గం గుండా, అటు నడకదారుల్లోనూ భక్తులు విశేషంగా తిరుమలకు చేరుకుంటారు. ఇలా వచ్చిన భక్తులకు వసతులను పెంపొందించాల్సిన ఆవశ్యకతను గుర్తించిన టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు విడతల వారీగా తిరుమలలోని పలు ప్రాంతాలను తనిఖీ చేస్తూ భక్తుల అవసరాలను గుర్తించి అధికారులకు ఎప్పటికప్పుడు తగు ఆదేశాలను జారీ చేస్తున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవంలో భాగంగా ఆదివారం వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించి శ్రీ గోవిందరాజస్వామి వారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని వేడుకగా జరిపారు. తర్వాత కవచాదివాసం, కవచ ప్రతిష్ఠ, కవచ సమర్పణను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయం తీర్థనగరిగా విరాజిల్లుతున్న తిరుపతి పుణ్యక్షేత్రానికి తలమానికంగా నిలుస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి తిరుమలేశుని దర్శనార్థం వచ్చే భక్తులకు తొలుత దర్శనమిచ్చేది శ్రీ గోవిందరాజస్వామి వారి రాజగోపురం. శ్రీ వైష్ణవుల్లో అగ్రగణ్యులైన రామానుజాచార్యుల వారిచే ప్రతిష్ఠింపబడిన ఈ ఆలయంలో ప్రతి ఏటా జ్యేష్ఠాభిషేక మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి శ్రీ గోవిందరాజస్వామి వారికి జ్యేష్ఠాభిషేకాన్ని కనుల పండుగగా జరుపుతున్నారు. చివరి రోజైన ఆదివారం ఆగమ పండితులు, అర్చకులు ఈ యాగశాలలో విషోక్సేన పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ జరిపారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో నిర్వహించిన అష్టోత్తర శతకలశాభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆపై యాగశాలలో రక్షాబంధన పూజ, రక్షాబంధన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధికారులు, అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా కవచాన్ని ఊరేగించారు. ఆపై కవచాదివాసం, పంచగవ్యాదివాసం, క్షీరాదివాసం, జలాదివాసం, కవచ ప్రతిష్ఠ చేసి ఉక్త హోమాలు జరిపి పూర్ణాహుతి జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు కవచ సమర్పణను ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన ఆదివారం యాగశాలలో వైదిక క్రతువును శైవాగమోక్తంగా నిర్వహించారు. ముందుగా యాగశాలలో శ్రీ సోమస్కందమూర్తిని శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. ఋత్విక్కులు కలశస్థాపన, పవిత్ర మండల పూజ, అగ్ని ప్రతిష్టను జరిపి విశేష హోమాలను నిర్వహించారు. యాగశాలలోని పవిత్రాలకు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ చేసి గ్రంథ, పవిత్ర పూజలను జరిపారు. కృష్ణా పుష్కరాల కోసం విజయవాడకు తరలివచ్చే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా విజయవాడలోని పీడబ్ల్యూడీ మైదానంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని నిర్మిస్తోంది. ఈ ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆగస్టు 7 నాటికి ఆలయాన్ని సిద్ధం చేసి పుష్కర భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలనేది టీటీడీ సంకల్పం. ఇందులో భాగంగా పీడబ్ల్యూడీ మైదానంలో యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నారు. మరోప్రక్క స్వామివారికి పుష్కరాల సందర్భంగా కృష్ణానది ఒడ్డున స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పద్మావతి ఘాట్ను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ కొత్త బస్టాండ్ ఎదురుగా ఈ ఘాట్ నిర్మాణ పనులు అత్యంత వేగంగా పూర్తవుతున్నాయి. శ్రీవారి నమూనా ఆలయం నుంచి స్వామి అమ్మవార్లను పల్లకీపై ఊరేగింపుగా ఈ ఘాట్ వద్దకు తీసుకువచ్చి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇక పుష్కరాలలో చివరి రోజున కృష్ణానదిలో టీటీడీ చక్రస్నాన వేడుకలను జరపనుంది. మరోవైపు కృష్ణా పుష్కరాల కోసం తీర ప్రాంతాల్లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
ఈ క్రమంలో కృష్ణ గోదావరి నదుల సంగమ ప్రాంతం ఫెర్రీఘాట్కు సమీపంలోని శ్రీ సంగమేశ్వర ప్రదేశం పుష్కరాలు సమీపిస్తుండటంతో భక్తులు నదీమ తల్లికి సారె సమర్పించారు. పసుపు కుంకుమ నదీ జలాలపై చల్లి కర్పూర హారతులు సమర్పించారు. తిరుపతి కపిలతీర్థం మార్గంలోని శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సుదర్శన హోమ మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ నెల 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ ఆలయంలో విశేషంగా ఉత్సవాలను నిర్వహించారు. ఇందులో భాగంగా లోక కళ్యాణార్థం 3 రోజుల పాటు సుదర్శన హోమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. చివరి రోజైన ఆదివారం ఉదయం ఆలయంలోని చక్రతాళ్వార్ సన్నిధి ముందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. ఆలయ అర్చకులు కలశ స్థాపన, కలశారాధన తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా జరిపి మహాపూర్ణాహుతి జరిపారు. చెన్నై టీటీడీ సమాచార కేంద్రంలో శనివారం ఆదివార ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా సమాచార కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఆలయ అధికారులు, అర్చకులు విశేష పూజాధికారులు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణ చేశారు. అనంతరం ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలను సమర్పించి సమాచార కేంద్రం ఆదాయ వ్యయాలను స్వామివారికి నివేదించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థాని నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి పొడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సూయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. పుష్కర శోభను ప్రత్యేక కార్యక్రమాల కదంబంగా మీకందించేందుకు ముందుగా సన్నద్ధమవుతున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో శనివారం సాయంత్రం ఆదివార ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టీటీడీ పెద్ద జీయర్, చిన్న జీయర్ స్వామివారు పట్టు వస్త్రాలతో ఆలయ ప్రదక్షిణగా వచ్చి శ్రీ కోదండరామ స్వామివారి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు సమర్పించారు. అనంతరం స్వస్తి సూక్తంతో అక్షతారోహణం జరిపారు. ఆపై పెద్ద జీయర్ స్వామి శీలు, చిన్న జీయర్ స్వామి శీలు, టీటీడీ శీలును స్వామివారి పాదాల వద్ద ఉంచి తిరిగి స్వీకరించారు. తర్వాత శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి చందన తాంబూలాలతో ఆస్థానం నిర్వహించారు. హైదరాబాద్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయాలు గోవిందనామ స్మరణతో మారుమోగాయి. వివిధ ఆలయాల్లో నిర్వహించిన సేవల్లో భక్తులు పాల్గొని తరించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తిరునిలయం శ్రీ బాలాజీ సన్నిధిలో భజగోవిందం పేరుతో అఖండ హరినామ సంకీర్తన జరిగింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, శ్రీ వెంకటేశ్వర మహామంత్ర పీఠం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తి సంకీర్తన ఆలాపన జరిగింది. ఈ సందర్భంగా పుష్పగిరి పీఠాధిపతి అనుగ్రహ భాషణం అందించారు. హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ సమీపంలోని జంగిల్ విఠోబా ఆలయంలో రథోత్సవం పేరుతో గరుడ వాహన సేవ ఘనంగా జరిగింది.
ఏటా ఆషాఢ మాసంలో స్వామివారికి ఈ ప్రత్యేక ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారిని సర్వాభరణ శోభితంగా అలంకరించి భక్తుల దైవనామస్మరణల మధ్యన గరుడునిపై ఊరేగించారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించింది. హైదరాబాద్ చందానగర్లోని శ్రీ వెంకటేశ్వరాలయం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. ఆలయంలో జరిగిన శ్రీనివాస కళ్యాణోత్సవంతో భాగ్యనగరం మురిసింది. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తి రసభరితంగా సాగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణం భక్తుల్ని పరవశులను చేసింది. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని శ్రీ పాండురంగ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో ఘనంగా ముగిశాయి. తొలుత స్వామి అమ్మవార్లను, శ్రీ చక్రతాళ్వార్లను వేదికపై కొలువుదీర్చి లక్ష్మీ సూక్త సహితంగా సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత శాస్త్రోక్తంగా చక్రస్నానం జరపడంతో ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఇక లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైన కమలాలను హోమానికి అర్పించి పూర్ణాహుతి సమర్పించారు. తొలి ఏకాదశి పూజలతో ఆలయాలు శోభిల్లాయి. దైవ దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడాయి. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాల్లో జరిగిన తొలి ఏకాదశి పూజల సమాహారం ఇది. వరంగల్లోని చారిత్రాత్మక 1000 స్తంభాల గుడిలో శ్రీ రుద్రేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం జరిగింది. అభిషేక ప్రియునికి జరిగిన అభిషేకాన్ని భక్తులు కరుణారా గాంచి తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రసిద్ధ ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. తొలి ఏకాదశిని పురస్కరించుకుని శివకేశవులకు జరిగిన పూజలు భక్తులను తన్మయులను చేశాయి. శ్రీ జెండా బాలాజీ ఆలయం, గోల్ హనుమాన్ ఆలయం, మాచారెడ్డి మండలంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయంలో పంచామృతాభిషేకాలు మనోహరంగా జరిగాయి. సికింద్రాబాద్ కుషాయిగూడలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. అలాగే సికింద్రాబాద్ ఆనంద్ బాగ్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో దీపోత్సవం జరిగింది. స్వామివారికి పూజలు నిర్వహించాక భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామికి నివేదించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో క్షీరాభిషేకం జరిగింది. 108 కలశాల్లోని క్షీరంతో అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకం చేశారు. నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారు సుగంధ ద్రవ్యాల్లో శోభాయమానంగా దర్శనమిచ్చారు. కర్నూలు బిర్లా గేటు మందిరంలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు. భక్తులు నవగ్రహ పూజలు జరుపుకున్నారు. వరంగల్లో భక్తుల కల్పతరువుగా భాసలుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం శాకంబరి ఉత్సవాలతో శోభిల్లుతోంది. అమ్మలగన్న అమ్మను ఆలయాన్ని వివిధ రకాలైన కూరగాయలతో చక్కగా అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. లేత బెండకాయలు, నిమ్మకాయల హారాలలో అమ్మవారి ముగ్ధ మనోహర దర్శనం భక్తులను పరవశులను చేసింది. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి చల్లని తల్లిపై తమ భక్తిని చాటుకున్నారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం పాతపేట గ్రామంలోని శ్రీ చెన్నమల్లికార్జున స్వామి ఆలయ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది.
మూలమూర్తికి అభిషేకం, అర్చన తదితర కార్యక్రమాలను నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి పల్లకిపై వెంచేపు చేసి గ్రామోత్సవం చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మంగళహారతులు సమర్పించారు. పుష్ప కైంకర్య ప్రియుడు శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామిని సుగంధ పుష్పాలతో అర్చించి తరించారు కరీంనగర్ జిల్లా రామగుండం వాసులు. ఇక్కడి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 3 రోజుల పాటు ఆషాఢమాస ప్రత్యేక ఉత్సవాలు జరిపారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చక్కగా అలంకరించి శేషవాహనంపై వేంచేపు చేశారు. తర్వాత గులాబీలు, బంతిపూలు, మల్లెమొగ్గలు, కనకాంబరాలు తదితర పుష్పాలతో స్వామి అమ్మవార్లకు పుష్పార్చన చేశారు. భక్తులు స్వామివారిని స్మరిస్తూ పుష్పార్చనను కనులారాగాంచి ధన్యులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి స్నపన తిరుమంజనం, గరుడ వాహన సేవలు జరిగాయి. అర్చకులు స్వామివారిని స్నానపీఠంపై కొలువు తీర్చి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై స్వామివారిని సుందరంగా అలంకరించి సామవేద స్వరూపుడైన గరుత్మంతునిపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తుల భజనలు, కోలాటాల ప్రయుక్తంగా స్వామివారి గరుడ వాహన సేవ ఘనంగా సాగింది. ఇక సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో ఈ నెల 18వ తేదీన గిరి ప్రదక్షిణోత్సవం జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. 32 కిలోమీటర్ల మేర భక్తులు సింహగిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ సందర్భంగా భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. సింహాద్రి అప్పన్నను దర్శించుకునేందుకు వీలుగా క్యూ లైన్లను సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం సాయంత్రం నృత్య సంగమం ఘనంగా జరిగింది. బెంగళూరుకు చెందిన సుజేంద్రబాబు ప్రదర్శించిన ఈ నృత్య సంగమం భక్తులను అలరించింది. కృష్ణ కృష్ణ మధుర నగరిలో చలనమ్మబోను దారి వీడు కృష్ణ కృష్ణ మధుర నగరిలో చలనమ్మబోను దారి వీడు కృష్ణ కృష్ణ మధుర నగరిలో చలనమ్మబోను దారి వీడు కృష్ణ కృష్ణ. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 35,580 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 39 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, దివ్య దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 110 గదులు ఖాళీగా ఉన్నాయి. ఇక అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.